దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి 21 చదువుచున్నాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును అని పౌలు చెప్పెను. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము. కళ్ళము గోధుమలను పొట్టు నుండి వేరు చేయు స్థలము. దావీదు ఎంతో జ్ఞానవంతుడని అందరూ అనుకొనుచుండిరి. అయితే తన చరిత్ర అంతటిలో అనేక పర్యాయములు పొట్టు తప్ప మరొకటి అతని మెదడులో ఉన్నట్టు మనం చూడము. అతని పతనముల ద్వారా దేవుడు నీ చెత్తను చూడుము అని చెప్పుచూ వచ్చెను. అనేక కళ్ళములకు తీసుకుని రాబడుట ద్వారా దావీదు యొక్క మెదడు అటువంటి చెత్త నుండి విడుదల కాగలిగెను. అతడు రాజైనప్పటికీ దేవుని ద్వారా అనేకసార్లు గద్దించబడవలసి వచ్చెను మరియు విడుదల పొందుట కొరకై గొప్ప క్రయం చెల్లించవలసి వచ్చెను. దేవుని సేవకులముగా ఉండుటకు మనమందరము గొప్ప క్రయమును చెల్లించవలెను. మన చెత్త మొదటిగా మన మెదడులోనున్న చెత్త నుండి మనము విడుదల చేయబడుటకు సిద్ధపడవలెను. ఆ చెత్త ఏమిటి? మన స్వంత ఆలోచన శక్తి ద్వారా మనము సమకూర్చుకున్నదంతయు దేవుని దృష్టిలో చెత్తయే. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనంలో సమస్త శరీరులు గడ్డిని పోలియున్నారు అని చదివేదము. ఆయనే గోధుమ గింజ. ఆయన మన నిజమైన జ్ఞానము. మన అనుభవములన్నీ మనము ఆ జ్ఞానంపై మాత్రమే ఆధారపడినట్లు చేయుటకు రూపొందించబడినవి. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.